మన శరీరంలో జరిగే ప్రతి పని వెనుక కొన్ని కనిపించని శక్తులు ఉంటాయి. అవే హార్మోన్లు. మన ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మన జీవక్రియను కంట్రోల్ చేసే ఈ కెమికల్ మెసెంజర్ల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. చాలామందికి ఎదురయ్యే సమస్య ఇది. మంచి ఆహారం తింటున్నా, రోజూ ఎక్సర్సైజ్ చేస్తున్నా బరువు మాత్రం అంగుళం కూడా తగ్గదు. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం, ఎప్పుడూ నీరసంగా ఉండటం, మూడ్ స్వింగ్స్ ఇలాంటివన్నీ చాలా నిరుత్సాహపరుస్తాయి. ఇంత కష్టపడినా ఫలితం లేదేంటని చాలామంది బాధపడుతుంటారు. అయితే సమస్య మీరు ఫాలో అవుతున్న ప్లాన్లో కాకపోవచ్చు. అసలు కారణం మన శరీరం లోపల ఉండే ఈ కనిపించని రూపశిల్పులే కావచ్చు. అవును, మనం మాట్లాడుకునేది హార్మోన్ల గురించే. సరే, మరి మన మొదటి రూపశిల్పి అయిన ఇన్సులిన్ గురించి మాట్లాడుకుందాం. మన రక్తంలో చక్కెరను మేనేజ్ చేయడంలో దీనిది చాలా కీలకమైన పాత్ర. సింపుల్గా చెప్పాలంటే ఇన్సులిన్ అనేది మన ప్యాంక్రియాస్ తయారుచేసే ఒక హార్మోన్. దీని ముఖ్యమైన పనేంటంటే మనం తిన్న ఆహారం నుంచి వచ్చే గ్లూకోజ్ను, అంటే చక్కెరను, మన శరీర కణాలకు శక్తిగా మార్చడానికి హెల్ప్ చేయడం. ఇది మన బాడీకి ఒక షుగర్ మేనేజర్ లాంటిదన్నమాట. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, మనం కార్బోహైడ్రేట్లున్న ఆహారం తీసుకుంటాం కదా, అప్పుడు బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. వెంటనే మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఒక కీలాగా పనిచేసి కణాల డోర్స్ ఓపెన్ చేసి గ్లూకోజ్ను లోపలికి పంపిస్తుంది. ఒకవేళ గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే దాన్ని ఫ్యూచర్ యూస్ కోసం కొవ్వుగా మార్చి స్టోర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆరోగ్యంగా ఉన్న శరీరానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న శరీరానికి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. హెల్తీ బాడీలో కణాలు ఇన్సులిన్కు చక్కగా స్పందిస్తాయి. కానీ అదే మనం ఎక్కువ షుగర్ తింటూ ఉంటే ఏమవుతుందంటే, మన కణాలు ఇన్సులిన్ సిగ్నల్ను పట్టించుకోవడం మానేస్తాయి. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల బ్లడ్ షుగర్ ఎక్కువే ఉండిపోయి బాడీ ఎక్కువ ఫ్యాట్ను, ముఖ్యంగా పొట్ట దగ్గర స్టోర్ చేయడం మొదలుపెడుతుంది. మరి ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఎలా మెరుగుపరుచుకోవాలి? కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ముందుగా, రీఫైన్డ్ షుగర్స్, ప్రాసెస్డ్ కార్బ్స్ తగ్గించాలి. కార్బ్స్తో పాటు ప్రోటీన్, ఫైబర్ తీసుకోవాలి. తిన్న తర్వాత ఓ 10 నిమిషాలు నడిస్తే చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా రోజూ సరిపడా మంచి నిద్ర చాలా అవసరం. ఓకే, ఇన్సులిన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన బాడీ మెటబాలిజంని కంట్రోల్ చేసే ఇంజన్, అదే థైరాయిడ్ గ్రంథి గురించి చూద్దాం. అసలు జీవక్రియ అంటే మెటబాలిజం అంటే ఏంటి? సింపుల్గా మన శరీరం శక్తి కోసం క్యాలరీలను ఎంత వేగంగా ఖర్చు చేస్తుందో చెప్పేదే మెటబాలిజం. ఇది ఫాస్ట్గా ఉంటే బరువు తగ్గటం ఈజీ, స్లోగా ఉంటే బరువు పెరగడం ఈజీ. ఒకవేళ ఈ మెటబాలిజం ఇంజిన్ స్లో అయిందనుకోండి, అంటే థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు, దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే బరువు పెరగడం, విపరీతమైన అలసట, జుట్టు రాలడం, ఎప్పుడూ చలిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటుంది. తక్కువ తింటే తొందరగా బరువు తగ్గుతాం అని అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద అపోహ. ఎందుకంటే క్యాలరీలను మరీ ఎక్కువగా తగ్గించేస్తే అది మన థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తుంది. దానివల్ల మెటబాలిజం ఇంకా స్లో అయిపోతుంది. మరి థైరాయిడ్ హెల్త్కి కావాల్సిన పోషకాలేంటి? ముఖ్యంగా అయోడిన్, ఇది చాలా అవసరం. అలాగే సెలీనియం, జింక్ ఇవి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. సరైన మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సో ఈ పోషకాలు మన డైట్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం కార్టిసాల్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని మన బాడీ యొక్క స్ట్రెస్ అలారం సిస్టమ్ అని చెప్పొచ్చు. కార్టిసాల్ అనేది ఒత్తిడిలో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్. అంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనల్ని కాపాడటానికి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ సమస్య ఎప్పుడంటే ఆ ఒత్తిడి ఎప్పుడూ ఉన్నప్పుడే. ఈ ఒత్తిడి రోజూ ఉండేదే అయితే దాన్ని క్రానిక్ స్ట్రెస్ అంటాం. దీనివల్ల కార్టిసాల్ లెవెల్స్ ఎప్పుడూ ఎక్కువే ఉంటాయి. అప్పుడేం జరుగుతుందంటే పొట్ట దగ్గర కొవ్వు పెరగడం, కండరాలు బలహీనపడడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తీపి తినాలనే కోరికలు పెరగడం ఇలాంటివన్నీ మొదలవుతాయి. మంచి విషయమేంటంటే ఈ కార్టిసాల్ను మనం మేనేజ్ చేయొచ్చు. ఎలాగంటే, మొదటిది నిద్ర. కనీసం 7-8 గంటల మంచి నిద్ర చాలా ముఖ్యం. అలాగే రోజూ కాసేపు ఎండలో ఉండటం, వ్యాయామం, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించటంలో బాగా హెల్ప్ చేస్తాయి. కెఫీన్ తీసుకోవడం మీద కూడా కొంచెం కంట్రోల్ ఉండాలి. సరే, ఇక చివరిగా మనం లెప్టిన్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఫుల్నెస్ స్విచ్ లేదా కడుపు నిండిందని చెప్పే హార్మోన్ అనొచ్చు.
ఈ లెప్టిన్ను మన ఫ్యాట్ సెల్స్ అంటే కొవ్వు కణాలు రిలీజ్ చేస్తాయి. దీని పని చాలా సింపుల్. మన బాడీలో సరిపడా ఎనర్జీ స్టోర్ అయినప్పుడు ఓకే ఇక చాలు తినడం ఆపే అని బ్రెయిన్కి సిగ్నల్ పంపుతుంది. దీనివల్లే మనకు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. కానీ లెప్టిన్ రెసిస్టెన్స్ అనే కండీషన్లో అసలు సమస్య మొదలవుతుంది. అంటే బ్రెయినీ లెప్టిన్ పంపే ఆపై అనే సిగ్నల్ను పట్టించుకోదు. దానివల్ల కడుపు నిండినా కూడా ఆకలిగానే అనిపిస్తుంటుంది. ఇది ఓవర్ ఈటింగ్కి దారితీస్తుంది. మరి ఈ లెప్టిన్ సిగ్నలింగ్ని ఎలా బాగుచేయాలి? దీనికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా క్వాలిటీ స్లీప్ చాలా ముఖ్యం. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి. క్రాష్ డయట్స్ అస్సలు చేయకూడదు. నెమ్మదిగా ఆరోగ్యకరంగా బరువు తగ్గడం వల్ల శరీరం మళ్ళీ ఆ సిగ్నల్స్ వినడం మొదలుపెడుతుంది. ఓకే, ఇప్పటివరకు మనం 4 వేర్వేరు హార్మోన్ల గురించి మాట్లాడుకున్నాం. మరి ఇవన్నీ కలిసి ఎలా పనిచేస్తాయి? మన శరీరాన్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిన సిస్టంలా చూడాలి. ఈ డోమినో ఎఫెక్ట్ని చూడండి. అంతా ఎలా మొదలవుతుందో తెలుసా? దీర్ఘకాలిక ఒత్తిడితో. దానివల్ల కార్టిసాల్ పెరుగుతుంది. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్కు దారితీస్తుంది. దాని ఫలితంగా కొవ్వు పెరిగి లెప్టిన్ సమస్యలు వస్తాయి. చూశారా అన్నీ ఎలా ఒకదానికొకటి లింక్ అయ్యాయో? సరే, ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఇన్సులిన్ మన షుగర్ మేనేజర్, థైరాయిడ్ మెటబాలిజం ఇంజిన్, కార్టిసాల్ స్ట్రెస్ సిగ్నల్, ఇక లెప్టిన్ ఫుల్నెస్ స్విచ్. సో బరువు తగ్గడమంటే కేవలం క్యాలరీల లెక్క కాదు, ఈ హార్మోన్ల బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం. మొత్తం ఈ వివరణ తర్వాత ఒక ప్రశ్న గురించి ఆలోచించాలి. మనం ఎప్పుడూ ఆహారాన్నే తప్పుపడుతుంటాం, అది తినడం వల్లే బరువు పెరిగాను అని. కానీ ఒకవేళ సమస్య మనం తినే ఆహారంలో కాకుండా మన శరీరం పంపే సిగ్నల్స్ని మనం అర్థం చేసుకోకపోవడంలో ఉందేమో? అసలు విషయం మనం ఏం తింటున్నాం అన్నది మాత్రమే కాదు, మన శరీరం దాన్ని ఎలా వాడుకుంటుంది అనేది కూడా అంతే ముఖ్యం.